ఆస్థా అరోడా 24 సంవత్సరాలు. ఈరోజు మీకు ఆస్థా అరోడా గురించి తెలియకపోవచ్చు కానీ 2000వ సంవత్సరం మే నెల 11వ తారీఖున ఢిల్లీలోని సఫ్దర్గంజ్ ఆసుపత్రిలో జన్మించినటువంటి ఆ పాపకి బిలియన్త్ బేబీ అని ప్రకటించారు. బిలియన్త్ బేబీ అంటే 100 కోట్ల చిన్నారి అని 100 కోట్ల చిన్నారి అని ప్రకటించారు. దాంతో ఆ అమ్మాయి పుట్టగానే చాలామంది సెలబ్రిటీలు, మీడియా అందరూ కూడా పాప దగ్గరకు వచ్చేసి నానా హడావిడి చేసి ఆ పాపనైతే ఒక సెలబ్రిటీని చేశారు. అప్పట్లో దేశమంతా దీని గురించి పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది. ఈ పాప గురించి ఒక సెలబ్రిటీ లెవెల్లో చేసేశారు. తండ్రి అశోక్ ఆ ఆసుపత్రికి వచ్చినప్పుడు టీ తాగుదామని బయటికి వెళ్ళాడంట. తన టీ తాగడానికి వెళ్ళేలోగే తన భార్య లేబర్ అయితే ఈ పాపను కనవడం, ఆ పాప సెలబ్రిటీ అయిపోవడం, రాజకీయ నాయకులు రావడం, ఎవరెవరో ఎన్నెన్నో వాగ్దానాలు చేసేయడం చకచకా జరిగిపోయాయి. ఆ పాప కోసం అనేక మంది రాజకీయ నాయకులు వచ్చి ఫోటోలు దిగి అనేక వాగ్దానాలు చేశారు. పాప చదువుకున్నంత వరకు ఉచిత విద్య, అలాగే వైద్యం, ఇంకా పాపకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా కల్పిస్తాం, అలాగే విదేశాల్లో చదువుకోవడానికి కూడా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు రాజకీయ నాయకులు. కానీ ఆ పాప 24 సంవత్సరాల కాలంలో ఒక 2 లక్షల రూపాయలు తప్ప ఏ రూపాయి కూడా ఆమెకు అందలేదు. ఆ 2 లక్షల రూపాయలు కూడా ఒక యునైటెడ్ ఫౌండేషన్ మాత్రమే ఇచ్చింది. రాజకీయ నాయకులు ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఆ పాప నానా కష్టాలు పడి అనేక రకాలుగా పాపం తల్లిదండ్రులు అయితే కష్టాలు పడి పాపను చదివించారు. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే నర్సింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు ఒకవైపు ప్రైవేట్గా ట్యూషన్ కూడా చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. ఆ పాప అయితే ఆత్మాభిమానంతోనే బ్రతుకుతుంది. కాకపోతే ఆ పాప తండ్రి అశోక్ గారు మాట్లాడుతూ మేము ఎవరిని ఎటువంటి వాగ్దానాలు చేయమని చెప్పలేదు, అడగలేదు. ఆ రోజు వాళ్ళే వచ్చారు, ఆ రాజకీయ నాయకులే అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు, మేము అడగలేదు. కానీ మరి వాగ్దానాలు చేసిన వాళ్ళు నెరవేర్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో మన దేశంలో మీరు చూశారు కదా అంటూ మీడియాకైతే ఆయన తన బాధనైతే చెప్పారు. తన కూతుర్ని, తన కొడుకుని అనేక రకాలుగా అన్ని ఇబ్బందులు పడే చదివించాం. చివరికి డాక్టర్ అవ్వాలనుకున్నటువంటి తన కూతురిని అయితే నర్సింగ్ వరకే చదివించగలిగారంట. ఇప్పుడైతే తను ప్రైవేట్గా ట్యూషన్లు కూడా చెప్పుకుంటూ జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మన దేశ రాజకీయ నాయకుల పరిస్థితి.